ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఈయన తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉంటారు భావజాలంలోని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. అయితే చలసాని శ్రీనివాస్ మాత్రం బీజేపీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. బీజేపీ ఏపీకి తీవ్ర ద్రోహం చేసింది, ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, విభజన అంశాల్లో కావచ్చు, ఏపీకి తీవ్ర అన్యాయం చేసింది, అలాంటి పార్టీతో కలవడం ఏంటి అనే ఒక దశలో తెలుగుదేశం పార్టీని కూడా ఆయన ప్రశ్నించిన ఉదంతం ఉంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ముహూర్తం దాటిపోవడం పైన కూడా చలసాని శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. దీనికి కూడా కారణం పరోక్షంగా నరేంద్ర మోడీ, అమిత్ షా అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. జ్యోతిష్యాలను నేను నమ్మను, కానీ నమ్మేవారికి ఉదయం 11 గంటల ముందే ఒక ముహూర్తం పెట్టుకొని మళ్ళా మోడీ గారి అనుకూలతను చూసుకొని ఆఖరి గడియల వరకు పొడిగించి 11 గంటల 27 నిమిషాలకు మంచి ముహూర్తం పెట్టుకుంటే బ్రాకెట్లో అది దాటితే మంచిదో కాదో పెద్దలే చెప్పాలి, అన్నీ మంచివే అనుకుంటే ఇంకా అసలు జ్యోతిష్యం ఎందుకు అంటూ కూడా బ్రాకెట్లో రాశారు. దానిని అద్భుతంగా దాటేసి అంటే 11 గంటల 27 నిమిషాలకు మంచి ముహూర్తం పెట్టుకొని దానిని అద్భుతంగా దాటించేసి పాలనను అప్రతిష్ట పాలు చేసే దానిలో ఆదానీజీ మరియు వెస్ట్ ఇండియా కంపెనీ గుమా వ్యాపారులు మోసగారులు ఒకటైనారని కర్ణ పిశాచి బోగట్ట వాటే ప్లాన్ సర్జీస్ అంటూ రాశారు. ఇక్కడ మోస అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా కలిపి ఆయన ఎప్పుడు కూడా ఇలాగే రాస్తుంటారు మోస అని. వీళ్ళంతా కలిసి కుట్రపూరితంగానే చంద్రబాబు నాయుడు ముహూర్తం దాటే వరకు ఆలస్యం చేశారు అని చలసాని శ్రీనివాస్ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే శుభమాని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరుతూ ఉంటే, ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే దానికి కూడా ఇలా జస్ట్ కొన్ని నిమిషాలు ముహూర్తం దాటిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి దాని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది అన్నట్టుగా ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్గా ఉన్న చలసాని శ్రీనివాస్ ఇలాంటి పోస్టు చేయడం కరెక్టేనా అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో దీని వెనకైతే కుట్ర ఉండదు, జస్ట్ 2-3 నిమిషాలు ముందు అటు ఇటు జరుగుతూ ఉంటాయి. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో కూడా ముహూర్తం దాటిపోయింది కొన్ని కారణాల వల్ల. కాబట్టి ఇదంతా ఏదో ఉద్దేశపూర్వకంగా చెడగొట్టాలి అని చేశారు అన్నట్టుగా ఆలోచించడం కరెక్ట్ కాదు. కాబట్టి చలసాని శ్రీనివాస్ అయితే బీజేపీ విధానాల్ని, అమిత్ షా, మోడీ వ్యవహార శైలిని, వాళ్ళ వ్యూహాలన్నింటినీ కూడా కుట్ర కోణంలోనే వాటిని అభివర్ణిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని కూడా ఆయన అలాగే తీసుకున్నారేమో తెలియదు.